అధికార పీఠం మీద ఉన్నవారే ప్రజల భద్రత, సంక్షేమం, అభివృద్ధి చూడాలని తీవ్రవాద ఆలోచనలు కలిగి ఉన్నందుకు ఓ పౌరునికి ఆ దేశ ప్రభువు మరణశిక్ష విధించాడు. అతని భార్య కన్నీటి మాంగళ్య భిక్ష అభ్యర్థనను మన్నించి శిక్షను మార్పు చేశారు. 50 కొరడా దెబ్బలు లేదా 50 వాతల్లో ఏదో ఒక శిక్ష అమలు చేయమని దండనాయకులకు ఆదేశించాడు. కారాగారంలో దెబ్బలు కావాలా, వాతలు కావాలా అని అడిగారు. కొరడా దెబ్బలు కోరుకున్నాడు. ఎక్కడా అని అడిగారు. వీపు మీద అన్నాడు. శిక్ష ప్రారంభమైంది. 5 కొరడా దెబ్బలు తినగానే చర్మం చీరుకుపోయింది. నొప్పితో అమ్మోయ్ బాబోయ్ అని బిగ్గరగా అరుస్తూ ఆపండి అని వేడుకొన్నాడు. దెబ్బలు వద్దు, వాతలు కావాలని అడిగాడు. శిక్షకు కొంతసేపు విరామం కలిగింది. కొత్త శిక్షకు కావలసిన కాల్చిన ఇనుప కడ్డీ సిద్ధం చేసేందుకు పట్టిన సమయంలో ఆ పౌరుడు కొంత ప్రశాంతత అనుభవించాడు. ఇంతలోనే వీపు మీద కాల్చిన ఇనుప కడ్డీ తాకడంతో ఒక్కసారిగా ఒళ్ళంతా మంటలు పుట్టాయి. 5 వాతలు పూర్తి కాక మునిపే బిగ్గరగా ఏడుస్తూ, ఈ శిక్ష వద్దు, కొరడా దెబ్బలే దీనికన్నా నయం, ఈసారి వీపు మీద కాకుండా తొడ మీద శిక్ష అమలు చేయండి అని వేడుకున్నాడు. మరలా కొంత విరామం, కొంత విశ్రాంతి దొరికింది. మరలా శిక్ష మొదలైంది. ఆ శిక్ష కాదని ఇంకొక శిక్ష, అక్కడ కాదని ఇంకొక దగ్గర అంటూ ఆ పౌరుడు ఏ శిక్షను కూడా పూర్తి చేయలేకపోయాడు. 2 శిక్షలు కలిసి విధించిన శిక్ష కన్నా ఎక్కువే అనుభవించి బాధ భరించలేక నేలకూలి చనిపోయాడు. ఏ పార్టీ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. సమస్త పార్టీలు ప్రజాపీడిత కుతంత్రాలేగా. 2 పార్టీల ఆధిపత్యం ఉండే ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుల దుస్థితి ఇలానే ఉంటుంది. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల్లో ఆ పార్టీని మార్చి ఈ పార్టీని ఎంచుకొని మరొకసారి మరలా ఈ పార్టీని మార్చి ఆ పార్టీకి అధికారం కట్టపెడితే ప్రయోజనం ఏమిటి? అమ్మ కొడితే నాన్న దగ్గరికి, నాన్న కొడితే అమ్మ దగ్గరికి పరిగెత్తే పిల్లాడికి దెబ్బలు తప్పనట్లు పార్టీలు మార్చిన ప్రజల కష్టాలు తప్పనప్పుడు ఆ 2 పార్టీలకు కాక నోటాకి ఓటు వేయండి. అధికార మార్పిడి జరిగినప్పుడు ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వం సృష్టించిన వాతావరణాన్ని మార్చే కాలాన్ని సుపరిపాలనగా భ్రమించి మోసపోకండి. పోటీ చేసిన వారెవ్వరూ సమర్థులు కారని భావిస్తే మీ నోటును నోటాకు వేసి నూతన రాజకీయ చైతన్యానికి నాంది పలకండి. గెలిచిన అభ్యర్థి కన్నా నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చిన రోజున జరగబోయే ప్రజాస్వామ్య పరిరక్షణ సంస్కరణకు మార్గదర్శులు కండి.